వాళ్ళని బెదరగొట్టడం కోసం, వాళ్ళ మనసుల్లో విషాన్ని నింపడం కోసం కొత్తగా నువ్వు ప్రేమను పోస్తూ ఇక్కడ కడిగి పోస్తున్నావంటే, ఒలక పోస్తున్నావంటే, రామోజీ నీ వయసు కన్నా బుద్ధి ఉండాలి కదా, నీ ఆలోచన కన్నా బుద్ధి ఉండాలి కదా. ఈ వయసులో కూడా తప్పులు చేసే మనుషులు ఉన్నారంటే ఏమనుకోవాలి? మారుతున్న సమాజం. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో దళితులు మురిగ్గా ఉంటారు, దళితుల దగ్గర వాసన వస్తుంది, వీళ్ళ పక్కన మేము కూర్చోలేకపోతా ఉన్న ఒక మంత్రి నీ పరిపాలనలో కాదా? జమ్మలమడుగు మంత్రి చంద్రబాబు నాయుడు ఏమన్నా అన్నాడా? ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఒకతను ఒక సీనియర్ నాయకుడు, మానమాదేవులకి ఏం పనిరా గొడవలతోటి, మేము తేల్చుకుంటాం కదా, రాజకీయాలు మీకెందుకురా? నీ మంత్రి కాదా? లేకపోతే నీ దగ్గర సీనియర్ ఎమ్మెల్యే కాదా? పేర్లన్నీ చెప్పాలన్నా నేను? ఎక్కడికి వెళ్ళింది మీ గురిగింజ మచ్చ? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం కక్కడం కోసం మనిషిగా కొంతకాలమైనా ఉండటానికి ప్రయత్నం చేయండి. కొన్ని ఘటనలు జరిగి ఉండవచ్చు, వ్యక్తిగతమైన అంశాలు కావచ్చు, కానీ సామూహికంగా గ్రామాల మీద దాడులు చేసినటువంటి నీ కులం, నీ వర్గం, జగన్మోహన్ రెడ్డి గారు ఓరకల్లా పెత్తందారులు ఒకవైపు, పేదలు ఒకవైపు, పేదల పక్షాన్ని నేనున్నా అని చెప్తున్నాడు. పెత్తందారి బడా బూర్జువా మనస్తత్వాన్ని, పెట్టుబడిదారీ విధానాన్ని కాపు కాసి దళితుల పక్షాన మాట్లాడటానికి ఒక్కరోజు కూడా మీకు మనసు రాకుండా మీరు ఈ రోజు ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు దళితుల వ్యతిరేకి, ఆయన చేతుల నిండా రక్తం అంటే నేను అడుగుతున్న మీ ఒళ్ళంతా దళితుల రక్తంతో నిండిపోలేదా? అసలు మీ కుటుంబాల్లో ఎవరైనా మా వాళ్ళు ఉన్నారా? రాజశేఖర రెడ్డి గారి ఇంటిలో వాళ్ళ మేనత్తలు అందరూ కూడా, నలుగురు మేనత్తలు దళితులను కదా పెళ్లి చేసుకున్నది. ఆ రోజే రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ కుల నిర్మూలన జరగాలంటే, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరగాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో తన కుటుంబంలోనే తన బిడ్డల్ని రాజారెడ్డి గారు మొత్తం ఎస్సీలకి ఇచ్చి పెళ్లి చేయలేదా? మీ ఇళ్లలో ఎవరైనా ఉన్నారా? రామోజీరావు, మీ ఇంట్లో ఒక ఎస్సీ ఒక ఎస్టీ కోడలు కానీ కొడుకు కానీ ఉన్నారా? చంద్రబాబు నాయుడు, ఎక్కడ ఏం ఊడిపోతాయో, ఏం ఆస్తులు పోతాయో, ఏం పదవులు పోతాయని మేనరికాన్ని తీసుకొచ్చి కట్టి ఎక్కడైనా మీ బంధువుల్లో ఎస్సీని చేసుకున్న చరిత్ర ఉందా? మా ఆకలి ఏంటో మీకు తెలుసా? మా లోపల ఉన్నటువంటి దుఃఖం ఏంటో మీకు తెలుసా? ఇంకెంతకాలం తొక్కాలని చూస్తారయ్యా? ఇంకా ఎన్ని విషయపు రాతలు రాయాలని చూస్తారు? ఈరోజు 2,70,000 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు పేద వర్గాలకి ప్రభుత్వాన్ని పంచిపెడితే, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల తన పాలనలో ఏ రోజైనా పేదవాళ్ళకి ఏమైనా ఇచ్చాడా? పెట్టుబడిదారులను ఒకవైపు, బడా భూస్వాములను ఒకవైపు, మొత్తం అగ్రవర్ణాలను తీసుకొని పేదల రక్తంతో కదా మీరు ఆస్తులు పెంచుకుంది. మా స్వేదాన్ని, మా రక్తాన్ని స్వేదంగా మార్చి ఇస్తేనే కదా మీరు ఎదిగింది. వాట్ యు ఆర్ టాకింగ్ నౌ? కంట్రోల్ యువర్ టంగ్ మిస్టర్ రామోజీ. Try to stop bloody nonsense writings. Do you think that మాకు చదువురదు అనుకుంటున్నావా? మేము విశ్లేషణ చేయలేమనుకుంటున్నావా? ఏ పాలకుడు మా పక్షాన ఉన్నాడో మేము గ్రహించలేమనుకుంటున్నావా? ఎందుకు మీరు రాజశేఖర రెడ్డి గారిని చూసి ఉచ్చబోసారు? మీ కొడుకంతా వయసున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసి అన్ని తడుపుకుంటున్నారు కదా. ఇప్పుడు నిన్న కదా మీరు మళ్ళా ఒక మర్డర్ చేయాలని చూసింది. కణితికి తగిలింటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవాడు కాదు కదా. మీరు ఏ విధంగా ప్లాన్ చేశారు? వస్తుంది ఇన్వెస్టిగేషన్, కాచుకోండి. దీని వెనకాల చంద్రబాబు నాయుడు లేడా? దాని వెనకాల ఉన్నటువంటి అతను నిలబెడుతున్నటువంటి ఎమ్మెల్యేలు లేరా? ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి నేను పేర్లు చెప్పదలుచుకోలేదు ఇక్కడ. అరే నీ డ్రామాలు అర్థం కాదా జనాలకి? నీ కూటమి ముక్కలై బద్దలై ఓట్ ట్రాన్స్ఫర్ గాక పక్కన తెచ్చుకున్న నటుడు స్టేజీల మీద నటిస్తూ ఉంటే, క్రాప్ ఇలా ఎగరేసి నీ పక్కనే ఉండి నటిస్తూ ఉంటే నువ్వు చూస్తూ లేవా? డూ యూ థింక్ దట్ కాపులేమన్నా, కాపు సోదరులేమైనా నీ వైపు ఉన్నారని భావిస్తున్నావా? కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం ఇంటి నిలబడే తెలియట్లేదా?